ఏమండి, ఏమిటండి ఇది? ఏమిటి మీరు చేస్తున్న పని? నా చీర ఫాల్స్ మీరు కుట్టడం ఏమిటండి? పిచ్చి కీర్తన, ఆ మాత్రం సాయం చేయకూడదా? భార్యకు భర్త సాయం చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పు? పిచ్చిదిలా ఉన్నావు. చిచ్చి, ఒక్క పూట ఇంట్లో ఉండి భార్యకి సాయం చేయనివారు కదా. నువ్వు కూర్చో కీర్తన, నేను చూసొస్తాగా. ఇప్పుడు నేను షాప్ లో ఉండే టైం కదా, సడన్ గా ఇంటికి వచ్చావేంటి? అక్కడికి వెళ్తేనే ఇక్కడ ఉన్నావని తెలిసి ఇక్కడికి వచ్చాను. నీతో చిన్న సహాయం కావాలి. ఏం సాయం కావాలి? గుమ్మలో నిలబెట్టి మాట్లాడతావేంటి? లోపలికి చెప్పాను. జస్ట్ మినిట్ ఉండు. ఎవరండి వచ్చింది? బయట అంటూ ఉన్నాడు, లోపలికి వస్తాడు. రా, లోపలికి చెప్తాను. అబ్బా, ఎవరండి అంటరోగి? చెప్తాను. ఏమండి, మిమ్మల్ని ఇక్కడికి వచ్చాడేంట్రా బాబు? ఏమిట్రా, మీ ఆవిడ ఇంట్లో లేదా? ప్యాంట్ వెళ్ళింది. కూర్చో. అవును, నిన్న మా షాప్కి వచ్చి అమెరికన్ డైమండ్ నెక్లెస్ అని ఏదో పిచ్చి పిచ్చిగా వాగావు. ముందు ఆ విషయం చెప్పు. మా ఆవిడ నా మీద డిటెక్టివ్ నియమించిందిరా. డిటెక్టివే? అవునరా, చూపిస్తానరా. ఎక్కడున్నాడు? ఆ ఫేసు, కళ్ళు చూసావా? నేను చెప్పినవన్నీ రిపోర్ట్లో రాసి మా ఆవిడకి ఇవ్వడానికి షాపులో అలా పిచ్చి పిచ్చిగా వాగా. చంపేశావు. నేను ఇంకా ఏంటి అనుకున్నాను. అవును, ఇప్పుడు నేను నీకు చేయవలసిన సాయం ఏంటి? నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాక ఆ డిటెక్టివ్ గా డ్యూటీ దిగిపోతాడు. ఆ తర్వాత నేను బయటికి రావడానికి మా ఆవిడ ససేమి రావు ఒప్పుకోదు. ఏదో కారణం కావాలరా. నాకు తన్మయ్య అనే ఒక అందమైన అమ్మాయితో పరిచయమైంది. సాయంత్రం 7 గంటలకి ఎలాగైనా సరే నువ్వు ఫోన్ చేసి ఎవడో ఒకడు బతికాడో చచ్చాడో అని చెప్పాలి. ఫోన్ చేయటమేగా, వెళ్ళు. నేను చేస్తాను, వెళ్ళు. బ్రహ్మాండమైన కాఫీ వాసన వస్తుందిరా. మీ ఆవిడ పెట్టి మర్చిపోయినట్టుంది. లేదు, నేనే స్వయంగా తయారు చేసుకుంటున్నాను. అవునా? అవును. అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. తాగే వెళ్తా. వద్దు, నువ్వు కూర్చో, నేను తెస్తా. నువ్వు తెస్తావా? నువ్వు ఆగు, నేను తీసుకెళ్తాను. అబ్బా, మీరెందుకు వచ్చారండి? నీ తెస్తాగా. నేను తీసుకెళ్తాను కీర్తన. ఏమిటండి మరీ కొత్తగా? ఇంతగా వచ్చింది ఎవరో? గట్టిగా అరవకు, చెప్పానుగా. అంటూ రోగని నేనే తీసుకెళ్తాను. నువ్వు లోపలికి వెళ్ళు. రేయ్, ఇది మగవాళ్ళు చేసిన కాఫీలా లేదే, కొంచెం చేదుగా ఉందిరా. చక్కెర వేసుకున్నా వద్దా? నీలాంటి మిత్రుడు ఈ లోకంలో ఎవరికీ దొరకరా. ఐ లైక్ యూ. అపర్ణ, కాఫీ. హలో. ఇదేమిటి మళ్ళీ? పొద్దున మీకోసం ప్రత్యేకంగా చేశానే, అదండి ఇది. అపర్ణ, ఏమిటి నీ ఉద్దేశం? ఇక ఆ విషయం వదిలేవా? ఇదిగో చూడండి, మీ కొడుకు ప్రోగ్రెస్ కార్డ్. లాస్ట్ మంత్లీ టెస్ట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి ఈసారి ఏ ర్యాంక్ వచ్చిందో చూసి సంతకం పెట్టండి. మ్యాథమెటిక్స్ 25%, ఓరల్స్ 15%, ఇంగ్లీష్ 10%, జనరల్ నాలెడ్జ్ 85%. వెరీ గుడ్. తండ్రికి తగ్గ కొడుకు. జనరల్ నాలెడ్జ్ లో రాకపోతే ఇంక దేంట్లో వస్తాయి మార్కులు? చూడండి, ఇంగ్లీష్ లో మరీ 10%. అసలు వాడు ఏం చదువుతున్నాడో, ఎలా చదువుతున్నాడో బొత్తిగా పట్టించుకోవడం మానేశారు. మీరు మీ తిరుగుళ్ళు తప్ప ఇంట్లో భార్య కొడుకు ఉన్న సంగతే మర్చిపోయారు. అది కాదు. ఏది కాదు? మాట్లాడకండి. కన్న తండ్రి, కట్టుకున్నవాడు, చివరికి కన్న బిడ్డ కూడా ఒకేలా తయారయ్యారు. చచ్చా. రే బుజ్జి, లేరా, చేయగట్టు. నేను నీ గురించి పట్టించుకోవట్లేదా? ఇప్పుడు చూడు ఎలా పట్టించుకుంటాను. ఇప్పుడు నేను ఇంగ్లీష్ చెప్తాను అన్నమాట. చెప్పు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్. మాట్లాడవేంటి? నాకు ఏబిసిడీలు రావేనా? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. నవ్వుతావేంటి? నాకు అసలు ఇంగ్లీషే రాదనా? అది కాదు నాన్న, ఇప్పుడంతా ఏ ఫర్ వేరే. వేరే అంటే? వద్దు, చెప్తే నువ్వు కొడతావు. కొట్టంలో చెప్పు. ఏ ఫర్ అమలా? మరి బీ ఫర్? ఇదిగో, మీ అమ్మ విందంటే మన ఇద్దరు వీపు చిరిగిపోద్ది. నేను ఎట్లా నేర్చుకుంటా. నాకు అట్లాగే ఇష్టం రా. కాసుకో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.